9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। దర్పల్లి మండలం కొటాల్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దర్పల్లి మండలం బంజారా సోదరులు సల్పబండ తండా సీనియర్ నాయకులు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు పూర్తి కావస్తున్నప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేయటంలో పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు। రైతు బంధు డబ్బులు ఇప్పటికీ బ్యాంకులో జమ కాలేవని, రైతు రుణమాఫీ 100 రోజుల్లో పూర్తి చేస్తామని ఇప్పటికీ చేయలేదని, క్వింటాలు వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటుగా 500 రూపాయలు బోనస్ అదనంగా ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన విమర్శించారు। కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు కేసీఆర్ అమలు చేసినటువంటి 1,00,000 రూపాయలు మాత్రమే వచ్చాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 1,00,000 రూపాయలు తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు। తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కేసీఆర్ నాయకత్వం మాత్రమే సాధ్యమైనదని అన్నారు। ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను నట్టేట ముంచాయని, రానున్న లోక్సభ ఎన్నికల్లో మాత్రం కారు గుర్తుకు ఓటు వేసి నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి మాజిరెడ్డి గోవర్ధన్ కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు। ఈ కార్యక్రమంలోని డీబీ తండా ఎంపీటీసీ స్వామి నాయక్, గుడితండా ఎంపీటీసీ లతా శ్రీనివాస్, మద్దూల్ తండా మాజీ ఉప సర్పంచ్ లలిత శివరాం, ఎస్బీ తండా బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీరామ్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శంకర్ నాయక్, కొట్టాలపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు ప్రవీణ్, ఉపాధ్యక్షులు స్వామి, రవి, పికే నాయక్, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ రోజు మన నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారి ప్రచారంలో భాగంగా దర్పల్లి మండలం నుండి మండల బంజారా నాయకులు కొటాల్పల్లి గ్రామానికి రావడం జరిగింది। కొటాల్పల్లిలో ప్రతి ఇంట ప్రచారం చేయడం జరిగింది। మంచి స్పందన ఉంది। కాంగ్రెస్ పార్టీ అయితే ఏదో మనకు హామీలు ఇచ్చిందో 2,000 పింఛన్ పోయి 4,000 ఇస్తామని, రైతు బంధు 10,000 ఉంటే 15,000 ఇస్తామని, అందులో భాగంగా 2,00,000 రూపాయలు వెంటనే మాఫీ చేస్తామని చేయలేదని ప్రతి ఇంట పోయిన అదే మాట మాట్లాడుతున్నారు। మన బాజిరెడ్డి గోవర్ధన్కు భారీ మెజార్టీ ఇచ్చి ఈసారి ఎంపీగా గెలిపించుకుంటామని ప్రతి ఇంట ప్రచారం చేయడంలో భాగంగా వాళ్ళు ముక్తకంఠంగా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది। ఇటీ కార్యక్రమంలో డీబీ తండా ఎంపీటీసీ స్వామి నాయక్, గుడితండా ఎంపీటీసీ శ్రీను నాయక్, ఉప సర్పంచ్ మాజీ లలిత శివరాం నాయక్, ఎస్బీ తండా శ్రీరామ్ నాయక్ గ్రామ శాఖ అధ్యక్షులు మరియు కొటాల్పల్లి గ్రామ శాఖ అధ్యక్షులు నవీన్, ఉపాధ్యక్షులు స్వామి, రవి, పికే నాయక్ తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। గోవర్ధన్ గారికి ఈసారి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఇంటింట ప్రచారంలో భాగంగా మాకు ప్రజలు చెప్పడం జరిగింది। భారీ మెజార్టీతో గెలిపించి మా గోవర్ధన్ గారికి ఎంపీగా గెలిపించుకుంటామని ప్రతి ఇంట మాట్లాడడం జరిగింది। జై తెలంగాణ, జై బీఆర్ఎస్।